కరీంనగర్లో మున్నూరు కాపు సంక్షేమ బోర్డు చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి మీడియాతో మాట్లాడారు. నిన్న కరీంనగర్లో స్టేట్ బీజేపీ చీఫ్ రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. విద్యార్థుల సమస్యలపై బీజేపీ నేతలు రాజకీయాలు చేయడం సరికాదని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇటీవల కూడా 250 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా సర్టిఫికెట్లు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఆదేశాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చి నేరుగా విద్యార్థుల ఖాతాల్లోనే నగదు జమ చేసేలా నిర్ణయం తీసుకుందని బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తెలిపారు. విద్యార్థుల సమస్యలపై మాట్లాడే ముందు బీజేపీ నేతలు తమ వైఖరిని ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు విద్యార్థుల భవిష్యత్తు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. జపాన్, జర్మనీ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఐటీఐ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ, జర్మన్ భాషను నేర్పించే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయకుండా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సహకరించాలని బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే ఏ సమావేశమైనా ఎక్కడైనా కూడా ఒకటే విషయం చెప్తూ ఉన్నారు. బలహీన వర్గాల పిల్లలు కానీ, ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాల పిల్లలు కానీ భవిష్యత్తు మారాలంటే, తలరాతలు మారాలంటే కేవలం ఎడ్యుకేషనే, కేవలం చదువుతోనే మన తలరాతలు మారుతాయని చెప్పి అనేక మార్లు చెప్తా ఉన్నారు. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వము దాదాపు 2400 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్కు కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగానే 250 కోట్లు ఇమ్మీడియట్ రిలీజ్ కోసానికి గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు, స్టేట్మెంట్స్ వస్తున్నాయి. దానికి అనుగుణంగానే ఇవాళ పాలసీ కూడా మారుతూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం చేసిన చర్యలు ఏదైతే ఉన్నదో, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలకు వేలాది కోట్లుగా ఫీజులు బకాయి పడ్డాయి. బకాయి పడడానికి కారణం ఏమిటంటే ఇవాళ కాలేజీలను అనడానికి లేదు, ప్రభుత్వాన్ని అనడానికి లేదు, ఎవరిని అనడానికి లేదు. ఎందుకంటే ఆ ఫీజులు ఎటుపోతున్నాయో తెలియలేని పరిస్థితి, మరి అర్హుల అనర్హుల అని ఏది తెలియలేని పరిస్థితులలో ఆర్థిక సంక్షోభం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ పరిస్థితుల్లో